ఒకప్పుడు నారాసుర రక్త చరిత్ర, ఇప్పుడు నారా రూప రాక్షసుడు. ఏంటి పదాలు? అయితే ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పుని గౌరవించకుండా, ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఏంటి వ్యాఖ్యానాలు? అయితే జగన్లో మార్పు ఇక రాదా? ఇక మారడా? ఎక్కడ శవాలు దొరికితే అక్కడ వాలిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ప్రజలందరూ కూడా ఎలాంటి తీర్పునైతే ఇవ్వాలో సుస్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో అయితే తీర్పు అయితే ఇచ్చేశారు. మ్యాండేటరీ ఏదైతే ఉందో కూటమికి 164 సీట్లతో ఇచ్చారు. ఆయన 11 సీట్లకి కట్టబెట్టారు. అయినా సరే ఇంకా నోటి దురుసు మానకుండా ఏదైతే ఇప్పుడు నారాసుర అని చెప్పేసి మాట్లాడే మాటల్ని ఎలా చూడాలంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోయేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ బుద్ధి పుట్టుకతో వచ్చిన బుద్ధి అన్నమాట. అది పోవటం అనేది, పోవాలని ఆశించటం కూడా అత్యాశే. ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలడం, ఆ శవానికి రాజకీయం చేయడం, దాన్ని ప్రత్యర్థి పార్టీ మీదకి నెట్టడం, ప్రజల్లో అపోహలు సృష్టించటం, ఎన్నికల లాభాలు పొందాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. 151 నుంచి 11కు పతనమైన ఆయన బుద్ధి మారలేదంటే ఏంటి? ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని రాశాడు. వాళ్ళ బాబాయ్ హత్య విషయంలో వివేకానంద రెడ్డిని ముందు గుండెపోటు అన్నారు. కాదది మర్డర్ అని అందరూ తెలిసిపోయేసరికి దాన్ని తెలుగుదేశం మీదకి నెట్టారు. ఏంటి, చంద్రబాబు లోకేషే చంపించారని ఆదినారాయణ మీదకి వేసిన ఇది మనం చూసాం. బీటెక్ రవి మీదకి వేసిన ఇది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరు అరెస్ట్ అయ్యారు? సొంత ఇంటి వాళ్ళు, నీ బంధువులు అరెస్ట్ అయ్యారు, నీ చుట్టాలు అరెస్ట్ అయ్యారు, నీ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 8 దాకా నిందితులు ఉన్నారు. ఇప్పుడు ఏది, ఇతను రాసిన నారాసుర రక్త చరిత్ర అనే ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ అయింది మీ ఎంపీ వాళ్ళ నాన్న. మీ ఎంపీ కూడా అరెస్ట్ అయ్యాడు కదా, అవినాష్ రెడ్డి. అరెస్ట్ అయినట్టుగా చూపించి బెయిల్ ఇచ్చినట్టుగా రాసుకున్నారు. 8 మంది మీ వాళ్ళు అరెస్ట్ అయితే ఇప్పుడు ఇవాళ ఏమని వాళ్ళ మీడియాలో 2 పేజీలు ఫుల్ పేజీలు రాశారు, నారా రూప రాక్షసం. నారా రూప రాక్షసం అని చెప్పి రాసేసరికి జనానికి అది గుర్తొచ్చింది అనమాట. దానిలో ఎంత వాస్తవం ఉందో దీనిలో కూడా అంతే వాస్తవం అని ప్రజలే పెదవి విరిచే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు. ఏంటి, అతను ఎవరు నమ్మే పరిస్థితి లేనప్పుడు కొన్నాళ్ళు అతను గమ్మున ఉండాలి, నమ్మకం పెంచుకోవాలి. అది లేకపోగా ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు కొట్టుకున్నారు, నరుక్కున్నారు, చచ్చిపోయాడు ఒకడు. ఆ రౌడీ షీటర్ల మర్డర్ కేసు తెలుగుదేశం ఆపాదిస్తే వాళ్ళిద్దరూ చనిపోయినాళ్ళు, ఆ తర్వాత చంపినాడు, తర్వాత వాళ్ళిద్దరిని పెంచినాడు, అందరూ నీ పార్టీ వాళ్ళు. వాళ్ళల్లో ఒకడు అక్కడ ఎమడలేక వస్తే వేరే పార్టీలో తెలుగుదేశంలో చేరితే చేరుండొచ్చు. ఇప్పుడు ఇవాళ వినుకొండ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్దేశం ఏంటి? రౌడీ షీటర్ పరామర్శకి వెళ్తాడా? అంటే అతను రౌడీల కోసం అతను అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్న సందేశం. జనం కోసం చంద్రబాబు ఏమో వరదల్లో సహాయం ఎలా చేయాలి, భారీ వర్షాల్లో 8 జిల్లాలు మునిగిపోతున్నాయి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు మనం చూసాం. ఏది, రాత్రి కానీ వాళ్ళ మార్నింగ్ కానీ ఆయన కంప్లీట్గా అక్కడ పంటలు ఏమేమి దెబ్బతింటున్నాయి, అక్కడ వాళ్ళకి పునరావాస శిబిరాలు నడపండి, భోజనాలు పెట్టండి అని ఆయన ఇస్తున్న దీంట్లో అతనేమో జనం కోసం, నువ్వేమో రౌడీల కోసమా? ఇప్పుడు నిన్ను ఓడించారు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా నీకు దక్కలేదు. ప్రతిపక్షంలో అన్నా నీ అడుగులు సరిగ్గా పడతాయి అనుకుంటే ఇప్పుడు కూడా ఈ అడుగులు తప్పటడుగులే కదా. పరిపాలనలో నువ్వు వేసిన అడుగులన్నీ తప్పటడుగులే. అందుకే 151 నుంచి 11కు వచ్చింది. ప్రతిపక్షంలోనే సరిగ్గా నడుస్తాడంటే తొలి అడుగే నెల్లూరు జైలుకి వేశాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ. ఇప్పుడు రౌడీ షీటర్ల పరామర్శకి జైళ్ళకి వెళ్ళటము, రౌడీ షీటర్ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శటానికి వాళ్ళ వినుకొండ వెళ్ళడం ద్వారా ఇచ్చిన సందేశం ఏంటి? జగన్ పనిచేసేది రౌడీల కోసమే, జనం కోసం కాదన. ఇప్పుడు ఇవాళ నువ్వు అన్నది ఏది, ఆ మీడియాలో ఫుల్ పేజీ నారా రూప రాక్షసం. 35 మంది హత్యలను, 31 మంది ఆత్మహత్యలను, 1150 దాడులను, 2700 మంది
ఊళ్ళో వదిలేసి వెళ్ళారనో ఏదో రాసేశారు. 40 రోజుల్లోనే ఇదంతా జరిగిందా? నమ్మేటట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్ రూప రాక్షసం మనం చూసాం. గత 5 ఏళ్ళు జగన్ రూప రాక్షసం నీకు విశాఖపట్నం దగ్గర నుంచి నీకు చిత్తూరు దాకా కొట్టింది కదా. దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి కట్టి నీకు నడి రోడ్డు మీద లాఠీలతో కొడితే అతని ఉసురు పోయింది, ప్రాణం తీసుకున్న పరిస్థితి. గోదావరి జిల్లాల్లో 2 దళిత యువకులు ఇసుక లారీలు ఏదో ఆపారని స్టేషన్లో వేసి వాళ్ళని శిరోముండనం చేసిన పరిస్థితి. వరప్రసాద్, శ్రీకాంత్, రాష్ట్రపతి జోక్యం చేసుకున్నాడు దాంట్లో రామ్నాథ్ కోవింద్. అదే తప్ప ఇక్కడ కనీసం కేసు కట్టని పరిస్థితి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశాడు, చంపి డోర్ డెలివరీ చేసినాడు. ఆ ఎమ్మెల్సీని మీరు ఊరేగిస్తారా? అతన్ని నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు నువ్వు సీఎంగా వేదిక పైన. ఇప్పుడు అదే కాదు, మన గురజాల్లో దోమతోటి విక్రమ్ వాడేదో పోలీస్ స్టేషన్లో సంతకం పెడతానికి వస్తే అక్కడున్న పోలీసులే వాడు వచ్చాడు సంతకం పెట్టి పలానా రోడ్లో వెళ్తున్నాడని ప్రత్యర్థులకు చెబితే వాళ్ళు మాటేసి అతన్ని కిరాతకంగా చంపారు. ఆ కిరణ్ అనేవాడు. దళిత యువకులు. అరే చిత్తూరులో ఓం ప్రకాష్, ఆ పొంగనూరులో ఏదో లిక్కర్ మీద ఏంటి రేట్లు జగన్మోహన్ రెడ్డి అని ఆ బ్రాంది వాటి గురించి మద్యం రేట్ల గురించి అడిగినందుకు అతను ప్రాణం తీసుకున్న పరిస్థితి. ఆ మిస్బా ఒక చక్కటి తెలివైన పిల్ల, ముస్లిం బాలిక, 10వ తరగతిలో ఏదో ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయి టీసీ ఇచ్చి పంపించేశాడు అక్కడ ఉన్న వైసీపీ తన బిడ్డ కోసం. అమ్మాయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. రేపల్లో నీకు తెలుసు కుర్రాడు వాళ్ళ అక్కని టీజ్ చేయొద్దంటే సజీవ దహనం. అమర్నాథ్ గౌడ్ బీసీ కుర్రాడు. అరే ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు పొద్దుటూరులో ఆ బీసీ నాయకుడు నందన్ సుబ్బయ్య కిరాతకంగా చంపారే. ముస్లిం ఎవరు అబ్దుల్ సలాం నంద్యాలలో రైలు పట్టాలకి పిల్లలిద్దరిని భార్యని కట్టి సామూహిక ఆత్మహత్యలకి ఆ ముస్లిం కుటుంబం తెగబడిందంటే జగన్ రూప రాక్షసం అంటే మనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అది మరీ అన్యాయం. ఎక్కడ గుళ్ళపాళ్ళలో జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద మేక గొంతు కోసినట్టుగా గొంతు కోశారు. అవి కదా రాజకీయ హత్యలు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారేమో అని చెప్పేసి అనుకుంటున్నాడా, లేదంటే ఈయన చెబితే మళ్ళీ నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 40 రోజుల్లోనే నువ్వు నారా రూప రాక్షసం అంటే వాళ్ళందరికీ గుర్తొచ్చేది అవి. ఏది నిన్నటిదాకా నువ్వు చేసిన ఆ రాక్షస చర్యలు, మీ వాళ్ళు చేసినటువంటి ఆ హింస విధ్వంసాలు అవన్నీ పెట్టుకుని ఇవాళ ఏదో చెప్పినంత మాత్రాన నమ్ముతారా? 1558 మంది హత్యలంట. 5 ఏళ్లలో 1558 మందిని దారుణంగా చంపేసిన పరిస్థితి. బీసీలు 300 మందిని చంపారంట, మహిళలు 1000 మందిని చంపారంట, ఎస్సీ ఎస్టీలు 200 మందిని చంపారంట, ముస్లింలు 11 మందిని చంపారని ఇవాళ 1558 మంది పేర్లతో వాళ్ళు పుస్తకం వేశారు. జగన్ రూప రాక్షసం సంగతి తెలుసండి అంటారు. ఏముంది ఒకటే మాట, నువ్వు రాసిన దానికి కౌంటర్గా. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా చంపిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది. 11-13 మందిని చంపారు. ఏది కోడ్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చినాక 6గురిని చంపారంట. ఇప్పుడు మనం జరగలేదను ఈ నెల రోజుల్లో ఎక్కడన్నా జరిగి ఉంటాయి. ఏది 1-2 చోట్ల కొట్టుంటారు, చంపి ఉంటారు, లేకపోతే తోటలు. ఎందుకని వాళ్ళంతా బాధితులు. గతంలో మీ యొక్క దౌర్జన్యాలు దాడులు తట్టుకోలేక పిన్నెల్లి గ్రామంలో 300 మంది కుటుంబాలు వెళ్ళిపోయారు, ఆత్మకూరులో వెళ్ళిపోయారు, దుర్గిలో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా తిరిగి వచ్చారు. ఏది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, మా భూములు మేము కాపాడుకుంటాం, మా పాడుపడ్డ ఇళ్ళు మేము బాగు చేసుకుంటాం, కుటుంబ సభ్యుల దగ్గర ఉండటానికి వచ్చారు. వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు పోవటం సహజం. అదేంటి అక్కడ జరుగుతున్నటువంటి అది వర్గపోరుగా చూడాలి తప్ప ఆ గ్రామంలో దానికి రాజకీయం ఏంటి? రౌడీ షీటర్ని ఇంకో రౌడీ షీటర్ నరికి చంపితే వినుకొండలో అందులో రాజకీయం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళ ఇంట్లో జరిగిన సమస్య వల్లే జరిగిందని చెప్పి వాళ్ళ ఇంటి సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ వినుకొండ వాళ్ళ పరామర్శకి వెళ్తుంటే ఆయన ఏదో ఆపారంట, 15 చోట్ల అడ్డంకులు సృష్టించారంట. పొద్దున 10ంటికనంగా బయలుదేరినాడు, ఇంతవరకు జారలేదు వినుకొండ. ఈ షో అంతా ఏంటి?
ఇప్పుడు ఆ వాహనం ఏదో అందులో మరి నాకు సరిగా లేదు అని చెప్పి ఆ వాహనం ప్రభుత్వం సమకూర్చిన వాహనం ఆయనకి నచ్చక ప్రైవేటు వాహనం ఎక్కాడంట. అదే వాహనంలో చంద్రబాబు 10 ఏళ్ళు తిరిగాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వద్దు అన్న వాహనంలోనే చంద్రబాబు 10 ఏళ్ళు ఎలా తిరిగాడు? ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ వెహికల్లోనే తీసుకొచ్చారు నంద్యాల నుంచి విజయవాడ. అంటే ఆయనకి కంఫర్ట్ లేదంట ఆ వాహనంలో అంటాడు. 15 చోట్ల ఆపారంటాడు. నీ ఇంటి గేట్లకి ఏమైనా తాళ్ళు కట్టారా? కట్టలేదు కదా, నిన్ను వదిలేశారు కదా చక్కగా, నిన్ను వెళ్ళమన్నారు. కాకపోతే 144 ఉంది, సెక్షన్ 31 అవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉండకూడదని వాహనాలు ఆపితే ఆపి ఉండొచ్చు. అసలు తన వాహనాలు తన కాన్వాయ్ వస్తుంటేనే సీఎం చంద్రబాబు ఏమంటున్నాడు? ట్రాఫిక్ ఆపొద్దు అంటున్నాడు. నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అంటున్నాడు. ఇప్పుడు నీ వల్ల మరి జనాన్ని ఇబ్బంది పడితే ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు ఆత్మకూరులో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఆ పునరావాస శిబిరం పెడితే గుంటూరులో ఆయన్ని బయటికి రానియకుండా ఆయన ఇంటి గేటుకి తాళ్ళు కట్టారు కదా. ఇప్పుడు ఇవాళ మరి ఆయనకి నిజంగా నీ మీద కచ్చి ఉంటే ఇప్పుడు నీ ఇంటి గేటుకు కూడా ఆయన తాళ్ళు కట్టించాలా నిన్ను రానియకుండా? అంటే తేడా చెప్తున్నాం మనం. ఏంటి చంద్రబాబుకిను జగన్మోహన్ రెడ్డికి తేడా? కోర్స్ తెలుగుదేశంలో కొంతమంది అతివాదులకి ఇది నచ్చకపోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ పెడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు ఏమని, చంద్రబాబు ఈయన ఈ సహనము ఈ ఓర్పు ఇదే మా కొంప ముంచింది, ఇంతవరకు అసలు చర్యలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అవును, అంటే అడపాదడప కొంత చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మారితే ఇమీడియట్గా వాళ్ళని ఏదైనా అరెస్ట్ కానీ వాళ్ళ మీద శిక్షలు ఏదైనా వేస్తారనుకున్నారు. కానీ ఇది కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి బాబు గారు అనుకుంటున్నారు కాబట్టి కొంత నెమ్మదిగా ఉండడం వల్ల ఇలాంటి చెదురుమదురు సంఘటన జరిగాయి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు బాధితులు ఇన్నాళ్ళు బాధలు పడ్డ వాళ్ళు తిరగబడతారు. ఏది 5 ఏళ్లుగా మరి నా ఊళ్ళో నా పొలం నేను చేసుకోకుండా వేరే ఊళ్ళో తలదాచుకునే పరిస్థితి నాకు కల్పించినప్పుడు ఇవాళ నా ప్రభుత్వం వచ్చింది, నా పార్టీ గెలిచిందని వెళ్తాడు. వెళ్ళి తన పొలం తను చేసుకుంటాడు. ఎవరైతే తనను బాధ పెట్టారో వాళ్ళని ఆ ఊళ్ళో నుంచి వెళ్ళగొడతాం, అది సహజం. అదే ఆ గ్రామత కాదా, అక్కడ ఉన్నటువంటి వర్గపోరుగా చూడాలి, దాన్ని కూర్చోబెట్టాలి, ఇరు వర్గాల మధ్య రాజీ చేయాలి, పీస్ కమిటీ ఏదైనా పెట్టాలి. చేయాల్సింది అది. కానీ నువ్వు అక్కడ పోయి వాళ్ళని రెచ్చగొడతావా? అంటే శాంతి భద్రతల్ని పూర్తిగా విఘాతం కల్పిస్తానికే జగన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడంటే ఏమంటారు? సైతాన్ బైబుల్ చదవటమే. జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడుతుందంటే సైతాన్ బైబుల్ తీసుకుని చదువుతున్నట్టుగా ఉందన్నమాట. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఎవరు కూడా అసలుకి దాన్ని తీసుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఒకానొక టైంలో మనం చూసే నారాసుర రక్త చరిత్ర, కానీ ఆ యొక్క కేసులోనే దాదాపున 8 వరకు ఎవరు అరెస్ట్ అయ్యారు కూడా అందరికీ తెలిసిందే. ఏదైతే అమర్నాథ్ గౌడ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి చంద్ర యాదవ్ కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఎవరు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి మతిస్థిమితం ఉందా లేదా అనేది ఆ దేవుడికే తెలియదు. నమస్తే సార్. నమస్తే.